హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్ దందా. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ 8 సాటర్డే ఎపిసోడ్ అయితే మనం రివ్యూలో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు అయితే నాగార్జున గారు వచ్చి సండే ఫండే కాదు పేడే కూడా అన్నాడు. అంటే ఇంతవరకు ఇది ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్న బిగ్ బాస్ కాబట్టి పేడే అంటే ఈ వారం మొత్తం, ఈ వీక్ మొత్తం మీరిచ్చే టెన్షన్ అండ్ గ్యాప్ బట్టి అండ్ మీరిచ్చే ఎంటర్టైన్మెంట్ బట్టి, మీరిచ్చే పెర్ఫార్మెన్స్ బట్టి పేయింగ్ అయితే ఉంటుంది. అంటే అదే మనకి ప్రైజ్ మనీ అయితే ఉంటుంది అని చెప్పాడు. సో నా వరకు అయితే నేను 5 lakhs ఇస్తాను అని అన్నాడు. సో మరి బిగ్ బాస్ ఏం తెస్తాడో చూడాలంటే ఒక ఏవీ వేస్తాను అనేసి ఏవీ వేశాడు అనమాట. ఆ ఏవీ ఏంటంటే, ఆ ఏవీలో మణికంఠ నిద్రపోయాడు, శేఖర్ భాష నిద్రపోయాడు అండ్ చాలా మంది అయితే బిగ్ బాస్ రూల్స్ బ్రేక్స్ చేస్తూ ఇంగ్లీష్ అయితే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నైనిక, ప్రేరణ, సో విష్ణుప్రియ ఆల్సో ఎక్కువ వీళ్ళు ఇంగ్లీష్ యూజ్ చేయడం వల్ల బిగ్ బాస్ ఎంత ప్రైజ్ మనీ ఇచ్చాడంటే 3 lakhs ఇంతవరకు అయితే ప్రైజ్ మనీ. ఇది లిమిట్లెస్ కాబట్టి వీళ్ళు ఎంటర్టైన్ చేస్తూ, వీళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తూ వీళ్ళు ఎంత గెలుచుకుంటారు అనేది మనం తర్వాత చూస్తాం. సో దాట్ ఈస్ ద పేడే సంబంధించి. సో తర్వాత మనకి 2 టాస్క్లు అయితే పెడుతున్నాడు. అంటే ఫన్ టాస్క్లు కదా అవి ఈరోజు ఉంటాయి. గర్ల్స్ ఒక టీము, బాయ్స్ ఒక టీము. సో అంతకుముందు ముందు ఇందులో మనకి ఒక సేవింగ్ అయితే జరిపింది. అదైతే శేఖర్ భాష చీరాకు శేఖర్ భాష అయితే సేవ్ చేశాడు. అండ్ తర్వాత అయితే టాస్క్ ఏమైందంటే, ఒక హీరో పేరు చెప్తారు, ఆపోజిట్ వాళ్ళు ఒక హీరో పేరు అయితే చెప్తాడు నాగార్జున గారు. వీళ్ళు ఇతను ఒక సినిమా చెప్పాలి, గర్ల్స్ ఒక సినిమా చెప్పాలి, బాయ్స్ ఒక సినిమా చెప్పాలి. సో అతను మూవీస్. సో అనమాట అదైతే ఆ టాస్క్లో అయితే మనకి బాయ్స్ అయితే గెలిచారు ఆబ్వియస్లీ. గర్ల్స్ 1 point అనుకుంటా, ఐ థింక్ 1 point అయితే వచ్చింది. ఆ టాస్క్ అయిన తర్వాత మనకి పృథ్వీని అయితే సేవింగ్ చేశారనమాట. తర్వాత పృథ్వీని అయితే సేవ్ చేశారు. అండ్ స్పీడ్గా షార్ట్గా చెప్పేస్తున్నాను. పృథ్వీని సేవ్ చేశారు. ఆ తర్వాత టాస్క్లో అయితే మనకి ఏం టాస్క్ అంటే కోన్ టాస్క్ అయింది. అంటే నాగార్జున గారు లాక్ తీసుకో అనేసి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే, ఐస్ అని చెప్తే ఐస్ అని పెట్టుకుని, నోస్ అని పెడితే నోస్, హెడ్ అయితే హెడ్, షోల్డర్స్ అయితే షోల్డర్, టాయ్స్ అయితే టాయ్స్, నీస్ అయితే నీస్. ముందు ఒక కోన్ ఉంటుంది. ఎవరు కోన్ అనే చెప్పగానే ఎవరు ముందు తీసుకుంటారో వాళ్ళకైతే ఒక పాయింట్. సో ఇందులో అయితే ఒక పాయింట్ తక్కువగా గర్ల్స్ అయితే గెలిచారు. భలే ఉంది ఈ టాస్క్, నాకు బాగా నచ్చింది. ఫన్ జనరేట్ అయింది ఈ టాస్క్లో అయితే, బాగుంది. అండ్ ముందు జరిగిన టాస్క్లో కూడా బాగానే జరిగింది. అయితే ఒకటి చెప్పిన వేళ్ళే చెప్తున్నారు, వీళ్ళకి సినిమా నాలెడ్జ్ కూడా కొద్దిగా తక్కువ ఉందని అర్థమైంది అందులో గర్ల్స్కి. సో అది అనమాట. ఈ టాస్క్ అయిన తర్వాత సేవింగ్ చేశారు. ఈ సేవింగ్లో మనకు ఆల్రెడీ భాష సేవ్ అయిపోయాడు, పృథ్వీ సేవ్ అయిపోయాడు. ఇంకా ఉన్నది ముగ్గురు. సో ఈ ముగ్గురులో ఎవరు సేవ్ అయ్యారంటే, విష్ణుప్రియ అండ్ మణికంఠ అండ్ బేబక్కలో. ఈ ముగ్గురులో ఎవరు సేవ్ చేయారంటే, ఒక బాటిల్ క్యాప్ ఉంది. ఆ బాటిల్ క్యాప్ తీస్తే ఎవరైతే రెడ్ వస్తే వాళ్ళు అన్సేఫ్, గ్రీన్ వస్తే సేఫ్. అందులో మనకి ఫస్ట్ విష్ణుప్రియ అయితే సేవ్ అయిపోయింది. విష్ణుప్రియ సేవ్ అయిపోయిన తర్వాత మనకి ఒక యానిమల్ టాస్క్ అయితే జరిగింది. ఆ యానిమల్ టాస్క్ ఏంటంటే, హౌస్కి సంబంధించి పర్సనాలిటీ ప్రకారంగా వారు యానిమల్ ట్యాగ్ని ఇవ్వచ్చు అవతల వ్యక్తికి. మనిషికి ఒక ట్యాగే. సో అది మనకి ఇందులో ట్యాగ్ ఎవరు ఇచ్చారంటే, ఎక్కువ ట్యాగులు భాషకు పడ్డాయి. ఒకటి చిరాకు అంటే మస్కిటో, ఒకటి మణికంఠ వేసాడు, ఒకటి నిఖిల్ వేసాడు, ఇంకొకటి ఓం వేసాడు. ఎందుకు వేసారంటే, జోకులు చెప్పి చిరాకు తెప్పిస్తుంది దోమలాగా అనేసి వేసాడు. కానీ ఇందులో అయితే ఒక 3 ఉన్నాయి. దోమ అంటే 2 అమ్మలు, అంటే దోమ అంటే 2 మామ అనేసి దోమ అనేసి చెప్పాడు. చిరాకు ఎందుకంటే మనకంటే చీరాకు అనేసి చెప్పి చీరాకు అని చెప్పాడు అనమాట. అదైతే ఫన్నింగ్ ఉంది. నాగార్జున గారు చాలా నవ్వుకున్నారు. తర్వాత కన్నింగ్ వచ్చింది. ఆయనకి ఒకటి కన్నింగ్ విష్ణుప్రియకి అయితే వేసింది అనమాట. ఎవరు? సోనియా కన్నింగ్ అనేసింది. ఎందుకంటే ప్రతిసారి కామెడీని జనరేట్ చేస్తూ మన నిఖిల్కి ఉన్న దీని సంబంధం కలుపుతూ, ఈ తీగ వదులుతూ, ప్రతి వాళ్ళ దగ్గర చెప్తూ అలాగలా చేస్తూ
చేసింది అని కన్నింగ్ అనేది వేసింది. దానికి విష్ణు నేను తీసుకోవట్లేదు ఈ ట్యాగ్ అనేసి చెప్పేసింది. అండ్ నెక్స్ట్ అండ్ తర్వాత మనకి షెల్ఫిష్ 2 పడ్డాయి మన యస్మికి. ఎందుకు షెల్ఫిష్ అంటే గేమ్ గెలిచిన తర్వాత గేమ్ గెలవడానికి ఏమైనా చేస్తుంది, గేమ్ గెలిచి అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ సెల్ఫిష్గా ఉంటుందనేసి వేసారనమాట ట్యాగ్స్. తర్వాత ఇక్కడ ట్యాగ్ రానిది ఎవరు ఉన్నారంటే నబీల్కి ట్యాగ్ రాలేదు, అబ్బాయికి ట్యాగ్ రాలేదు. బేబక్కి అయితే బ్లైండ్గా షీప్ వచ్చింది, బ్లైండ్గా ఫాలో అయిపోతుందని, నిఖిల్ని ఫాలో అయిపోతుంది అనేది వచ్చింది. సో దట్ ఇస్ ఎనఫ్. తర్వాత సేవింగ్స్ కోసం సేవింగ్ కనుక కొంచెం చూస్తే ప్రేరణకు కూడా వచ్చింది. ప్రేరణకి ఏంటంటే బ్లైండ్, ఐ థింక్ బ్లైండ్గా వెళ్ళిపోతుంది అనేసి వచ్చింది. ప్రేరణ కూడా ఆల్రెడీ ఎవరికో వేసింది అబ్బా బ్లైండ్గా వెళ్ళిపోతుందని. సో అది నమ్మదగింది అంటే స్కార్పియో వేసింది, నమ్మదగింది కాదు అనేసి. దట్ ఎనఫ్. అయితే మనకి తర్వాత షేవింగ్ అంటే మనకి డ్రమ్స్ ఉన్నాయి. యాక్టివిటీ రూమ్లోకి అయితే తీసుకెళ్ళిపోయారు. ఎవరిని మణికంఠను నన్ను బేబక్ని యాక్టివిటీ రూమ్లోకి తీసుకెళ్ళి డ్రమ్స్ కొడితే అక్కడ ఒక బ్రేక్ అయ్యేది, డ్రమ్ బ్రేక్ అయ్యి ఒక స్క్రోల్ అయితే కనిపిస్తుంది. ఆ స్క్రోల్లోన అన్సేఫ్ సేఫ్ అని ఉంటుంది. సో మణికంఠ అండ్ బేబక్క కొడుతున్నారు. స్క్రోల్ ఓపెన్ చేశాక అందులో అయితే మణికంఠ సేఫ్ అండ్ బేబక్క అన్సేఫ్ అయితే ఉంది. నిజంగా చెప్తున్నా, బేబక్క అయితే 2 days నుంచి చాలా గట్టిగా మాట్లాడుతుంది, ప్రతిదీ నిలదీస్తుంది. సో ఇదే బేబక్క మీరు మొదటి నుంచి ఉంటే మీరు ఈ పాటికి వేరే లెవెల్లో ఉందరు, మీరు ఖచ్చితంగా హౌస్లో ఉండే పర్సనే అని నా ఫీలింగ్. సో ప్రతిసారి ఆంటీలే పోతున్నారు. సో అందుకు నేనైతే అనుకుంటున్నా. సో బేబక్క అయితే బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక ఏవి అయితే వేశారు, ఏవి వేసి తన స్వీట్ అండ్ షార్ట్ జర్నీ అయితే చూపించారు. ఇంకా ఏవి వేసారంటే వెళ్ళిపోయినట్టే కాబట్టి ఇంకా చూసుకోండి. తర్వాత ఆవిడకు ఒక టాస్క్ పెట్టారు బేబక్కకి. హౌస్లో అర్హత లేని వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ నిఖిల్, సోనియా, మణికంఠ అయితే పెట్టేసింది. క్లియర్ రీజన్ ఇచ్చేసింది, వాళ్ళకి పడదని చెప్పేసింది. వీళ్ళిద్దరికి మణికంఠకు అయితే ఒక అడ్వైస్ ఇచ్చింది, నువ్వు నీలా ఉండకు, ఒంటరిగా ఉండకనేసి ఒక అడ్వైస్ ఇచ్చి ఇంకా బేబక్క అయితే సెలవు తీసుకుంది. అది ఈ వారం ఎపిసోడ్. అండ్ రేపు జరగబోయే నామినేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. చీఫ్స్ కూడా ఇందులో నామినేషన్లో ఉన్నారు, అది క్లియర్గా అర్థమవుతుంది. ఎలా ఉంటుందో రేపు ఆ వీడియోలో మనం చూద్దాం అండ్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తానని. ఆల్రెడీ నేను ది గోస్ట్ ఫ్రెండ్ అని ఒక సిరీస్ అయితే తీస్తున్నాను, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.